హిందూ ఆలయాల పరిరక్షణ స్వయం ప్రతిపత్తి కల్పించాలంటూ విజయవాడ వేదికగా హైందవ శంఖారావం పూరించనున్నారు. కేసరపల్లిలో 30 ఎకరాలలో సభ, పార్కింగ్ కు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఆలయాలకు వచ్చే ఆదాయాలను మళ్లించి అన్యాయం చేస్తున్నారని దేశవ్యాప్తంగా చేపట్టే ఈ మహోద్యమానికి ఇక్కడి నుంచే అంకురార్పణ చేస్తున్నారు. కేసరపల్లిలో సభా ప్రాంగణం వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. హిందూ ఆలయాల పరిరక్షణ అలాగే స్వయం ప్రతిపత్తి కల్పించాలంటూ విజయవాడ సమీపంలోని కేసరపల్లి వద్ద హైందవ శంఖారావం పూరించనున్నారు. ఈ నేపథ్యంలో రేపు ఆదివారం జరిగే ఈ హైందవ శంఖారావానికి లక్షలాది మంది హిందువులు తరలిరానున్నారు. పలు పీఠాధిపతులు, మఠాధిపతులు కూడా పాల్గొనడంతో పాటు విశ్వ హిందూ పరిషత్కు సంబంధించిన జాతీయ స్థాయి ప్రతినిధులు కూడా హాజరవుతా ఉన్నారు. ప్రస్తుతం మనం కేసరపల్లి ఎక్కడైతే ఈ సభా ప్రాంగణం జరగబోతుందో ఈ భారీ సభ సంబంధించి విస్తృతమైన ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. దాదాపు 3 నుంచి 5 లక్షల మంది వస్తారని కూడా అంచనా వేస్తే అందుకు అనుగుణంగా భారీగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ రోజుతో పూర్తిగా ఏర్పాటు పూర్తి చేసి రేపు మొత్తం భద్రతాపరమైన అంశాలు కూడా పరిశీలించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మన దగ్గర విహెచ్పి ప్రతినిధులు కూడా మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా జరుగుతుంది ఏర్పాట్లు, అలాగే హైందవ శంఖారావం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ప్రజలకు మీ తరపున ఏం చెప్పదలుచుకున్నారు? జనవరి 5వ తారీఖున విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్కి ఆపోజిట్గా ఉన్నటువంటి కేసరపల్లి పంచాయతీలో హైందవ శంఖారావం అనే పేరుతోటి ఒక భారీ బహిరంగ సభని ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశం 3 నెలల క్రితం తీసుకోవడం జరిగింది. దీనికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే హిందూ దేవాలయాలకి స్వయం ప్రతిపత్తి కలిగించాలి. ఎందుకని కలిగించాలి అంటే ఈ సెక్యులర్ దేశం, ఇది భారతదేశం సెక్యులర్ స్టేట్. సెక్యులర్ స్టేట్లో క్రైస్తవుల యొక్క చర్చిలు కానీ మహమ్మదీయుల యొక్క మసీదులు కానీ వాళ్ళే నిర్వహించుకుంటున్నారు. కానీ కేవలం హిందూ దేవాలయాల మట్టుకే గత 77 సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత హిందువులకు అప్పచెప్పకుండా కేవలం ప్రభుత్వం యొక్క ఆధీనంలోనే ఉంచుకొని దాని యొక్క నిర్వహణ, దాని యొక్క ఆదాయము, దాని యొక్క వనరులు అన్నీ కూడా వాళ్ళే చూసుకోవటం, అవన్నీ కూడా రకరకాలుగా దుర్వినియోగం అవ్వడం అనేది సమాజం గ్రహించింది. దీన్ని ఎప్పుడైనా సరే స్వతంత్ర ప్రతిపత్తి కావాలి, మన దేవాలయాలు మనమే నిర్మించుకోవాలి. రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఇది. ఆర్టికల్ 12, 25, 26 ప్రకారంగా హిందూ దేవాలయాలని హిందువులే నిర్వహించుకోవాలని చెప్పి మన భారత రాజ్యాంగం స్పష్టంగా చెప్తోంది. కానీ దానికి రాజ్యాంగ విరుద్ధంగా అన్ని రాష్ట్రాలు కూడా దానికి విరుద్ధంగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఇంతమంది దాదాపు మీరు 3 లక్షల పైసలు వస్తానని చెప్తున్నారు. ఎటువంటి గ్యాలరీలు కావచ్చు, ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి, వచ్చే వరకు మీ వైపు నుంచి ఎటువంటి భరోసా? వచ్చే ఈ హైందవ శంఖారానికి వచ్చే వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకూడదనేటువంటి ఉద్దేశంతో చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. స్థానిక పోలీసు యంత్రాంగం కూడా మాకు ఈ విషయంలో పూర్తిగా 100% సహకరిస్తోంది. ఇప్పుడు హిందూ ఆలయాల పరిరక్షణకు సంబంధించి రాజ్యాంగంలో ఇప్పటికే ఉన్నప్పుడు కూడా ప్రభుత్వాలు ఏది అమలు చేయలేదని మీరు చెప్తున్నారు. కానీ ఇప్పుడు చాలా వరకు రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, హిందూ ఆలయాలు చాలా వరకు దూపదీప నైవేద్యాలకు కరువైన పరిస్థితి, జీర్ణోద్ధారణకు వెళ్ళిన దేవాలయాలను పట్టించుకోని పరిస్థితి పాలకులు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ఈ వేదిక ద్వారా ప్రభుత్వాలను ఏం డిమాండ్ చేయబోదు? ఈ పరిణామాల ద్వారా మేము ప్రభుత్వం డిమాండ్ చేసేదంటే మా ఆలయాలను మాకు అప్పచెప్పండి. మాకు ఆలయాలను మేము అప్పచెప్తే మీరు ఏ విధంగా మీరు నిర్వహిస్తారని చెప్పి మీరు అడుగుతున్నారు. ప్రజల నుంచి కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. దీనికి గత 5-6 సంవత్సరాలుగా దీని మీద పూర్తి ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. రిటైర్డ్ జడ్జెస్, ఎవరైతే సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జెస్, హైకోర్టు రిటైర్డ్ జడ్జెస్, ప్రస్తుత సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయవాదులు, అనేక మంది ధార్మిక పెద్దలు, స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు, వీరందరితోటి కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఒక డాక్యుమెంట్, ఒక ప్రోటోకాల్ని తయారు చేసి సిద్ధంగా పెట్టుకోవడం జరిగింది. అదే దాని డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు వారికి, ఉప ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు వారికి కూడా డాక్యుమెంట్ ఇవ్వడం జరిగింది. దేవాలయాలు మన చేతికి వస్తే కనుక ఇప్పుడు ఏదైతే అవకతవకలు జరుగుతున్నాయో వాటికి అతీతంగా మన దేవాలయాలు నిర్మించుకోవడానికి సమస్త వ్యవస్థలు కూడా డాక్యుమెంట్ రూపంలో తయారీ సిద్ధంగా మన దగ్గర ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. ఇది ముఖ్యంగా చూస్తూ ఉన్నాము. ఈరోజు చూస్తే మొత్తం ఈ సభలకు సంబంధించి ప్రధానంగా దాదాపు 3 లక్షల మంది పైన వస్తారని అంచనా వేస్తూ అందుకు అనుగుణంగా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు భారీగా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు ప్రకటిస్తున్నారు. వీడియో సాయితో వరప్రసాద్, ఏబీ రామజ్యోతి, కేసరపల్లి గ్రామం నుంచి.